వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. కామాక్షితాయి అమ్మవారి ధ్వజారోహణ కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైనది మొదటి రోజు కోడిముద్దలు. కోడిముద్దలు అంటే మీలో ఎవరికైనా తెలుసా? అసలు ఈ కోడిముద్దల కోసం ప్రజలు ఎందుకు అంతగా ఎగబడుతున్నారో మీకేమైనా తెలుసా? ఎన్నో సంవత్సరాల ప్రాముఖ్యత కలిగిన ఈ కామాక్షితాయి అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమంలో ఈ కోడిముద్దల కార్యక్రమం నిర్వహిస్తారు. దీని ప్రాముఖ్యత ఏంటో మీరే తెలుసుకోండి. కోడిముద్దలు అంటే ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేని వారు ఈ కోడిముద్దల ప్రసాదం తింటే సంతాన భాగ్యం కలుగుతుందని జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారి భక్తుల నమ్మకం. ఈ కోడిముద్దల ప్రసాదం కోసం దేశంలోనే కాదు పక్క దేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఈ ప్రసాదం కోసం విరివిగా వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ఈ కోడిముద్దల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అది కూడా ధ్వజారోహణం కార్యక్రమం రోజే మొదటి రోజు. శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి ఆశీస్సులు మీ ఎల్లప్పుడూ ఉండాలని మీ టీవీ 24 న్యూస్. స్టార్ట్ చేసుకున్నాం. ఇక్కడ